చికెన్ నూడిల్ సూప్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొత్తిమీర, చికెన్, బ్రాకలీ, కొబ్బరి తురుము, మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు, గ్రీన్ చిల్లీ సాస్, ఉల్లిపాయ, టోఫు, సోయా పన్నీర్ అని కూడా అంటారు కదా అదనమాట. అలాగే కొద్దిగా నూడిల్స్. ఈ నూడిల్స్ తోటే సూప్ తయారు చేసుకోబోతున్నాం. నూడిల్స్తో సూప్ తయారు చేయడం వల్ల ఉన్న ఉపయోగం ఏంటంటే దాంట్లో కార్బ్స్ కూడా ఉంటాయి కాబట్టి సూప్లో కొద్దిగా థిక్నెస్ వస్తుంది. దాంతోపాటుగానే నూడిల్స్ కూడా తినేస్తే అది ఒక హోల్ మీల్ లాగా కూడా మనము కన్సిడర్ చేయొచ్చు, బాగుంటుంది. ఓకే రైట్, మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ నూడిల్స్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుంటున్నా. ఇందులో ఎసరు పెట్టి నూడిల్స్ వేసి ఉడికించేసుకుందాం. నూడిల్స్ని స్ట్రెయిన్ చేయకుండా డైరెక్ట్గా ఇదే నీళ్ళని అలాగే సూప్కి కూడా వాడేసుకోవచ్చు. కాబట్టి తగిన క్వాంటిటీ వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు వెజిటబుల్ స్టాక్ కానీ చికెన్ స్టాక్ కానీ వేసుకోవాలన్నా కూడా దాన్ని రెడీ చేసుకోవచ్చు. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి, ఎక్కువైతే మళ్ళీ సూప్లో ఎక్కువైపోతుంది కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్, నూడిల్స్ ముద్ద కట్టకుండా అన్నీ వేసిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. మరోవైపు ఇంకో పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసి సూప్ కావాల్సిన మిగిలిన కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసుకుందాం. వెల్లుల్లి ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. చికెన్ వేసేద్దాం. చికెన్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని ఫస్టే వేసేసుకుంటే అలా కుక్ అవుతూ ఉంటుంది. టోఫు, కొబ్బరి వేసుకున్నా. దీంట్లో ఏదైనా ఒక కొబ్బరి పదార్థం వేసుకోవాలి. అథెంటిక్ స్టైల్లో మనకు రావాలి అంటే మలేషియన్ స్టైల్ ఏదో ఒకటి కొబ్బరి వస్తువు అనమాట. కొబ్బరి తురుము కావాలంటే కొబ్బరి తురుము వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొబ్బరి పాలు అంటాం, కొబ్బరి నీళ్లు కాదు కొబ్బరి పాలు అంటాం, అది కానీ, లేకపోతే కోకోనట్ క్రీమ్ దొరుకుతుంది కదా, కోకోనట్ క్రీమ్ కానీ, లేకపోతే టెండర్ కోకోనట్ అంటే లేత కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని రుబ్బేసుకొని ఆ పేస్ట్ కానీ ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. దెన్ బ్రాకలీ,
పచ్చిదనం పోయేంత వరకు అలా సాతే చేసుకోవాలన్నమాట. తర్వాత సీజనింగ్ చేసుకుందాం. మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగానే వేసుకుంటున్నా ఉప్పు, ఎందుకంటే కొద్దిగా ఆల్రెడీ వాటర్లో వేసాం కదా, సరిపోతుంది. ఓకే, అండ్ గ్రీన్ చిల్లీ సాస్. ఫైనల్లీ నూడిల్స్ని షిఫ్ట్ చేసేసుకో. బాయిల్ రావాలి, వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. దించే ముందు ఈ కోరియాండర్ స్ప్రింకిల్ చేసి దించుకుంటాం కదా, దానికోసం చాప్ చేసుకుందాం. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.